నేనండి రావుని. రావంటే ఊరు పేరు లేదా? అదేమిటండి, నిన్నంతా నా కోసం మా ఇంటి ముందు పడిగాపులు పడి. మీరా? నమస్కారం అండి. ఎవరో అనుకున్నాను, క్షమించండి. అసలు విషయం అడిగితే క్షమిస్తా. అదేనండి, మా లాడ్జింగ్ ముందుందే మన ప్లాటు. మన ప్లాట? అబ్బే, మీ ప్లాటేనండి. అమ్ముతారేమో కనుక్కుందామని. అసలు నేను ఆస్తులు అమ్ముకునే స్థితిలో ఉన్నట్టు ఏ గాడిద మీతో చెప్పింది? చిచి, అది కాదండి, నాకు అవసరం అందుకని. అయినా అది నా సెంటిమెంట్ ప్లాటు, నేను అమ్మను. డబ్బు ఎంతైనా సరే. డబ్బు కోసం సెంటిమెంట్ నమ్మమంటారు మీరెవరండి? నా ఉద్దేశం అది కాదండి, ఒక్కసారి మీతో నేరుగా మాట్లాడితే బాగుంటుందని. సర్లేండి, నన్ను కలుసుకోవాలని మీరు అంతగా ముచ్చటపడుతుంటే ఎందుకు కాదనటం? రేపు రండి. రేపండి? రేపు శుక్రవారం కదండి, పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చేస్తానండి. ఏ కూడా చెప్పండి, నేనే అక్కడికి వస్తాను. పుణ్యం, పురుషార్థం, వ్యాపారం అన్ని కలిపే మాట్లాడుకోవచ్చు. బాగున్నావా దుర్గా? నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ వీబీ రావుని నేనే. మీరా? నేనని తెలిస్తే వచ్చేదానివి కాదా? ఆ స్థలం నాదే. నేనని తెలిస్తే మీరు అమ్ముతారా అని. కొనడం అమ్మటం తప్ప మన మధ్య ఇంకే బంధాలు లేవా? కొత్తగా అడుగుతున్నారేమిటి? 16 ఏళ్ళయింది తెగిపోయి. అదే మళ్ళీ కలుపుకోవడం సాధ్యం కాదా అని. అది స్థలం కొన్నంత సులభం కాదు. ఇంతకీ ఆ స్థలం మీరు నాకు అమ్ముతారా లేదా? మన అమ్మాయి కోసమే కదా? కాదు, నా కూతురు కోసం. పోనీ నీ కూతురు కోసమే. దానికి అమ్మటం దాకెందుకు? ఊరికేస్తాను, తీసుకో. మీరు దానం చేస్తే తీసుకునే గతి నాకు పట్టలేదు. మీకెంత కావాలో చెప్పండి. 1,00,000, 5 లక్షలా, 10 లక్షలా, ఎంత కావాలి? నాకు కావాల్సింది డబ్బే అయితే అది నేను చాలా సంపాదించాను. మరి ఇంకేం కావాలి? నువ్వు నాతో ఒక్కరోజు కాపురం చేయాలి. ఏమన్నాడు మమ్మీ? స్థలం అమ్ముతానన్నాడా? ఏమైనా షరతులు పెట్టాడా మమ్మీ? ఒక్కరోజు తనతో కాపురం చేయాలన్నాడు. చెప్పు తీసుకుని ఎడాపెడా కొట్టేసి రాలిపోయావా రాసుకెళ్ళి? ఆ వీబీరావు ఎవరో కాదు, మీ నాన్న. మా నాన్న? అవును. తన వాళ్ల కోసం కట్టుకున్న భార్యను, పసిగుడ్డు అయిన నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయిన మీ నాన్నగారు. నాకు అహంకారమని, దాన్నెప్పటికైనా అణగదొక్కుతానని నాతో ఛాలెంజ్ చేసి వెళ్లిపోయిన మీ నాన్నగారు. చదువు లేక, సరి అయిన లోక జ్ఞానం లేక, అవకాశం కోసం ఎదురు చూసే మగవాళ్ల మధ్యన ఒక రెక్కతో నిన్ను, మరో రెక్కతో వ్యాపారాన్ని ఎలా చక్కదిద్దుకొచ్చానో నాకు తెలుసు. నిన్నెలా గుండెల్లో పెట్టుకుని పెంచానో నీకు తెలుసు. ఒక వెధవ పొగరణించడానికి ఆ స్థలం కోసం వెళితే తగిలిపోతున్న పగతో, ఆరిపోని కక్షతో నాతో కాపురం చేస్తేనే ఆ స్థలం ఇస్తానని షరతు పెట్టాడు. పెద్ద మనిషి. మీ నాన్నే కాదమ్మా, ఈ మగాళ్ళంతా ఇంతే. అందమైన భార్య అంటే అనుమానం, తెలివైన భార్య అంటే అసూయ, తెగించిన భార్య అంటే అసహ్యం. నేను ఓడిపోవాలి, దాసోహం అని ఆయన కాళ్ళు పట్టుకోవాలి. ఇది ఆయన పంతం. దుర్గమ్మత్త, నోరుమీరా. ఎవర్రా నీకు అత్త? వ్యాపారం టన్ను కొట్టేసిందంటే పొద్దున్న మంగళ సాపెట్టావు. నా వ్యాపారం సరే, నీ వ్యవహారం చూసుకో. ఎలాగూ 2 రోజుల్లో నువ్వు ఆ స్థలాన్ని కొనలేవు, పందుల్లో డెఫినెట్ గా ఓడిపోతావు. ఆ తర్వాత నీ కూతురుతో నా పెళ్ళి. మరి పెళ్ళంటే మాటలా?
నా పోర్షన్ అంతా సున్నం వేయించుకోవాలి, శుభలేఖలు కొట్టించుకోవాలి, కొత్త బట్టలు కుట్టించుకోవాలి, బ్యాండ్ మేళం బుక్ చెయ్యాలి. పైగా ఇది ఒట్టి పెళ్లి కూడా కాదయ్యే, ఛాలెంజ్ పెళ్లి. ఆ తర్వాత హనీమూన్ అక్కడే డూయట్ పిపి పిపి పే. దుదున్ 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 దుదున్. అంత కదంటే దుర్గమేది, దుర్గమ్మో. మమ్మీ 16 ఏళ్ల నుంచి నువ్వు కాపాడుకుంటూ వస్తున్న ఆత్మాభిమానం మొగుడనే మగాడు అహంకారం ముందు ఓడిపోకూడదని నేనే ఓడిపోయి ఇతని చేత తాళి కట్టించుకున్నాను. అల్లుడు, ఏం చేసావో ఏమిటో నాకు తెలియదు కానీ మొత్తం మీద అనుకున్నది సాధించావరా. నేను చేసిందేమీ లేదు మావయ్య, నీ కూతురే తాళిచ్చి కట్టమంది, కట్టేశాను. పెళ్లి తను చెప్పినట్టే చేసుకున్నా. ఇక శోభనం పరిస్థితి ఏమిటో అది మాత్రం నేను చెప్పిన తర్వాత చేసుకుంది కదా. ఆ మాత్రం చెప్పకుండా చేసుకుంటా. బేబీ, సగానికి పైగా అయిపోయిన నా జీవితం కోసం బంగారం లాంటి నీ నిండు జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావమ్మా? నా కోసం నువ్వు చేసిన త్యాగాలతో పోలిస్తే నేను చేసిందంతమ్మా. కష్టాలు కన్నీళ్లు డబ్బుతో దాచేయచ్చమ్మా, కానీ నువ్వు కట్టించుకున్నది మంగళసూత్రం. దాన్ని దేంతో దాస్తావమ్మా? ఆవేశంలో తాళైతే కట్టించుకున్నావు, కానీ ఆ ఇష్టం లేని వాడితో నువ్వెలా కాపురం చేస్తావు? తల్లిగా నువ్వు ఓడిపోవడం ఇష్టం లేక తాళి కట్టించుకున్నాను గాని వాడితో కాపురం ఎలా చేస్తానమ్మా? 3 ముళ్ళు వేసినందుకు వాడి చేత 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. కలిసి ఉంటూనే వాడి చేత నా కాళ్ళు పట్టించుకుంటాను. నువ్వు దుర్గమ్మవైతే నేను దుర్గమ్మ కూతుర్నమ్మా.